వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాసేవ కోసమే జనసేన ఆవిర్భావం. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. జనసేన పార్టీ కేవలం అధికారం కోసం కాకుండా సమాజంలో మార్పు కోసం ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకుగా ఆవిర్భవించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తన చేతుల మీదుగా జనసేన జెండాను ఆవిష్కరించి భారీ కేక్ను కట్ చేసి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలకు తినిపించారు. అనంతరం జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజాసేవ కోసం పుట్టిందన్నారు. ప్రజల కంట కన్నీరు రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో 2014 మార్చి 14న అంటే 12 ఏళ్ల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన 7 సిద్ధాంతాలు పార్టీకి దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల మధ్య వైషమ్యం లేని రాజకీయం, భాషా వైవిధ్యాన్ని గౌరవించే సంప్రదాయం, మన సంస్కృతిని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇవే జనసేనకు పునాదులుగా వివరించారు. ఎన్ని అవమానాలు ఎదురైన, వ్యక్తిగత విమర్శలు ఎదురొచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పంతాను మార్చుకోకుండా 2024 ఎన్నికల్లో ఓట్లు చేలకుండా చూపిన వ్యూహ చతురత వల్ల కూటమి విజయం సాధించిందని, పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి జనసేన సత్తా చాటారని కొనియాడారు. పారదర్శకతకు నిదర్శనం జనసేన పార్టీ చిహ్నమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేష్, జనసేన పట్టణ యువ నాయకులు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, పార్టీ నాయకులు, జన సైనికులు మరియు వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిడదవోలు నియోజకవర్గంలో, నిడదవోలు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారు, మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు గారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది నాయకులకి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా, జిల్లా జనసేన పార్టీ కార్యవర్గం కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే ఆలయ కమిటీ చైర్మన్గా కానీ, నీటి సంఘాల అధ్యక్షులుగా కానీ ఏర్పడినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ పార్టీ పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రధానమైనటువంటి ఆశయం ఉంది. ఇంతవరకు మనం చూసినటువంటి రాజకీయాలంటే
లేకపోతే అధికారం అంటే అది కొంతమందికి మాత్రమే పరిమితం అనేటువంటి మాట వినపడేది. అలాంటి సందర్భంలో ప్రజల కోసం ఈ పార్టీ ఉందనేటువంటి మాట, ప్రజల కోసమే అధికారం రావాలనేటువంటి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందుకే జనసేన పార్టీ అనేటువంటి పేరును పెట్టి ప్రజలతో మమేకమవుతూ ఎంతకాలం మనకు అధికారం రాకపోయినప్పటికీ కూడా ప్రజల తరపున నిలబడి పోరాటం చేసి చివరిగా 2024లో ప్రజలందరి ఆదరాభిమానాలతోటి అధికారంలో మనం భాగస్వాములు అయిన తర్వాత తీసుకున్నటువంటి శాఖల ద్వారా కానీ పార్టీ ద్వారా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి చేసేటువంటి కార్యక్రమాల వల్ల కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా కానీ జనసేన పార్టీ తన యొక్క ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తూ ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలు అద్భుతంగా ప్రజలకు చేరువవుతూ ఉన్నాయి. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి కార్యక్రమాలు, అదేవిధంగా మీ నియోజకవర్గం శాసనసభ్యునిగా మంత్రిగా నేను చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి ప్రజా బాహుళ్యంలోకి విరివిగా వెళుతున్నటువంటి సందర్భంలో జనసేన పార్టీ అంటే నిజాయితీగా నిలబడేటువంటి పార్టీ, ప్రజల కోసం ఎలుగెత్తి చాటేటువంటి పార్టీ, అదేవిధంగా సమస్యలను పరిష్కరించేటువంటి పార్టీ అనేటువంటి మాట ప్రజల్లోకి చాలా అద్భుతంగా వెళుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఒక సదుద్దేశంతో ఈ పార్టీని ప్రారంభించారో పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీలో ఒకే ఒక్క నాయకుడు మనకి, ఆ నాయకుడి నీళ్ళలోనే మనం ఉంటాం. ఆ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకునే విషయంలో జనసేన పార్టీ కూడా మరింత ముందుకు వెళ్ళాలని, శతసహస్ర వసంతాల పాటు జనసేన పార్టీ ప్రజా పార్టీగా ముందుకు వెళ్ళి ప్రజలందరితో కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, అందుకు మనకి మార్గదర్శకంగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఆయన ప్రత్యేకించి ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో ఆదివాసీలు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి అక్కడ మన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం అనేది మన అందరికీ గర్వకారణం. అదేవిధంగా ఇప్పుడు ఎండ తాకిడి ఎక్కువ ఉంది కనుక మనం ఒకే చోట అందరం గుమ్ముకున్నట్లయితే ఎక్కువ ఇబ్బందులు వస్తాయి కనుక ప్రతి నియోజకవర్గంలో ప్రతి పట్టణంలో ప్రతి మండలంలో కూడా ఎక్కడికెక్కడ జెండా ఎగరవేసి మన గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి మాట వారు చెప్పారు. అందుకే ఇవాళ ఎక్కడో ఒక చోట పెట్టుకోవడం కాకుండా రాష్ట్రం మొత్తం కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఓ పండుగగా చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఉదయం నుంచి 7 గంటల నుంచి అందరూ కూడా జెండా ఎగరవేయడం అనేది జరుగుతూ ఉంది కనుక అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తక్కువ సమయంలోనే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పట్టణ జనసేన పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన.